వాచ్ ఏ బంగ్లా, మార్వెలస్, బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్. కమ్ ఇన్ ప్లీజ్. హలో. రండమ్మా, ఏమిటి ఆశ్చర్యంగా చూస్తున్నారు? ఒక మనిషి ఇంత తక్కువ టైంలో ఇంత పెద్ద బంగ్లా కట్టాడంటే ఆశ్చర్యంగా ఉంది. కమ్ ఇన్. పదండి. హలో రాణి, చేవాయి డ్రింకును బోని. దాహంతో ఉన్నట్టున్నావు, నువ్వే తాగు. ఓకే ఓకే. ప్లీజ్ కమ్ ఇన్. అశోక్ రాజ్ పర్సనల్ సెక్రటరీ. ఓ, నువ్వే ఇంత అందంగా ఉంటే ఇది యమలోకం కాదు, స్వర్గలోకమే. ఆహాహాహా. ఓహోహోహోహోహోహో. ఆహా, ఆహాహాహా. ఏమయ్యా పాపారా, నువ్వు పాకేస్తావేమో నాకు అనుమానంగా ఉందని నేనంటే నేనెందుకు పాకుతాను, నాకేం కర్మ అన్నావు. మొత్తానికి పాకేసావు. వాట్? అది కాదయ్యా, అసలు ఈ అశోక్ రాజ్ ఎవరు, ఈ యమలోకం ఏమిటని ఈ ఊరు ప్రెసిడెంట్ గా తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది కాబట్టి వచ్చాను. అవును, పెద్ద పోలీస్ ఆఫీసర్ లాగా నన్ను క్వశ్చన్ వేస్తున్నావు. అసలు నువ్వు ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి? ఎవరు? నేనా? ఇన్విటేషన్ కార్డు మీద అమ్మాయి పేరుంది, నాలాంటి పెద్ద మనిషి ఉండగా అమ్మాయి పేరు మీద పంపించవలసిన కారణం ఏమిటో తెలుసుకుందామని వచ్చాను. ఐ వాంట్ టు ఆస్క్ దట్ మీటర్. మీటర్ కాదయ్యా, నేను అన్నది అదేనయ్యా, నువ్వు వినిపించుకోవడం పొరపాటు. అవును, నువ్వు ఎందుకు వచ్చినట్టు? రానని కబుర్లు చెప్పారు కదా, మీరు వస్తారని తెలిసే నేను వచ్చాను. చాలవా, ఇదిగో మొత్తానికి ముగ్గురం వచ్చాం. ఆ అశోక్ రాజ్ విషయం తెలుసుకుని వెళ్దాం. ఓ పని చేద్దాం, అశోక్ రాజ్ విషయం తెలుసుకుని. నేను అన్నది కూడా తెలుగులో, ఇంగ్లీష్ కాదు. ద గ్రేట్ అశోక్ రాజ్ ఈస్ కమింగ్. వీడు మన మోగవాళ్ళ ఉన్నాడే. ఆ నాగరాజు గారు చచ్చా అయి ఉండటయ్యా. కాదు కాదు కాదు, మొహం చూడు, ముద్ర కొట్టినట్టుంది. వాడే వీడు. ఈమె రాణి, కాంట్రాక్టర్ కనకయ్య గారి కూతురు. నమస్కారం. ఇతను ప్రెసిడెంట్ పాపారావు కొడుకు. పేరు ఐఎమ్ పిఎన్ సింహ, బిఎస్సి బిఈడి పిహెచ్డి, ఐజేకే ఎల్ఎంఎన్ఓపిక్యూఆర్ఎస్టి, సిటీ రిటర్న్, రిచ్ మ్యాన్. గ్లాడ్ టు మీట్ యు. ఈయన కేశవరావు, స్కూల్ హెడ్ మాస్టర్. నమస్కారం అండి. ఈయన రంగయ్య, ఊళ్ళో మంచి వ్యక్తి. ఇతను లింగయ్య, ఊళ్ళోకెల్లా పెద్ద బిజినెస్ మ్యాన్. నా గల్లా పెట్ట సల్లగుండ నా దగ్గరే ఉంది బాబు. తమరిచ్చే పార్టీ ఖర్చులో 10వ వంతు ఉండదు నా ఆస్తి. ఇతను ప్రెసిడెంట్ పాపారావు. పోటీ లేకుండా, ఎవరు పోటీకి రాకుండా ప్రతి ఏడాది ఇతనే ప్రెసిడెంట్ అవుతూ ఉంటాడు. ఏదోలేండి, ప్రజలు అభిమానంగా ఎన్నుకుంటున్నారు. తమరు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు? ఇతను పెద్ద కాంట్రాక్టర్. పేరు నేను చెప్తా. దొట్లో ఉన్న రోజుల్లో కనక్, స్కూల్లో ఉన్న రోజుల్లో కనక బాబు, యూత్ లో ఉన్న రోజుల్లో కనక్ కుమార్, ప్రస్తుతం కనకయ్య. ఏమయ్యా పాపరావు, ఒక మాట కూడా మాట్లాడేంటి? నేను ప్రశ్న అడిగిన సమాధానం చెప్పలేదు కనుక వీడు ఖచ్చితంగా మూగాడే. ఆ మూగ నాగరాజు గాడే వేషం మార్చి ఇలా తయారయ్యాడు. పోలీసులకు అప్పచెప్తా. అదండి, అవి వ్యర్థన జైల్లో తోంచేద్దాం. ఫ్రెండ్స్, అశోక్ రాజ్ నేనే. అశోక్ రాజ్, అశోక్ రాజ్, అశోక్ రాజ్. ఎవరు అశోక్ రాజ్ అని మీ అందరి మనసుల్లో 100 ప్రశ్నలు లేచుంటాయి. దానంతటికీ సమాధానం ఒక్కటే. నేను మీ అందరిలో ఒక్కడిని, మీలాంటి వాడిని. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానా అని మీరందరూ అనుకోవచ్చు, ఆలోచించవచ్చు. దానికి సమాధానం వెరీ 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 సింపుల్. కోట్ల రూపాయలతో ఆకాశంలో నక్షత్రాల మధ్య బ్రతికే నేను ఇక్కడికి మీ అందరి మధ్య బ్రతకాలని వచ్చాను.
మిమ్మల్ని చూశాను. అయితే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఈ జిల్లాలో ఈ ఊరిని ఎందుకు ఎన్నుకున్నానా అని మీ అందరికీ అనుమానం కలగచ్చు. ఇవ్వంటున్నావు దానికి సమాధానం చెప్పమంటారా? ఇది మహాత్ములు పుట్టిన దేశం, దేశభక్తులు పుట్టిన గడ్డ, అమృతమూర్తులు, ఆదర్శమూర్తులు, అందరినీ సమానంగా ప్రేమించే వ్యక్తులు పుట్టినటువంటి తెలుగుదేశం. ఈ తెలుగుదేశంలో మంచి మనస్సు కలిగినటువంటి లింగయ్య గారు కూడా ఉన్నారు. మహామేధావి, గొప్ప చరిత్ర గల వ్యక్తి శ్రీ 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 ప్రెసిడెంట్ పాపారావు గారు కూడా ఈ ఊళ్ళోనే ఉన్నారు. నిండు మనస్సు కలిగినటువంటి, దయాగుణము కలిగినటువంటి శ్రీ కనకయ్య గారు కూడా ఇక్కడే ఉన్నారు. జాతి రత్నాలైన వీళ్ల మధ్య నిండు మనస్సుతో నీతిగా, నిజాయితీగా బ్రతకాలనుకుని వచ్చాను. ఇది మీకు సమంజసం అవునా కాదా? ఇక నా భవనానికి యమలోకం అని ఎందుకు పేరు పెట్టానో తెలుసా? యముడికి మరో పేరు సమవర్తి. తన పర అనే భేదం లేకుండా అందరి విషయంలోనూ ఒకటే ధర్మం పాటిస్తాడు ఆ యమధర్మరాజు. అందుకే ఆ యమలోకం పేరే నా ఈ భవనానికి పెట్టుకున్నాను. బ్రహ్మాండం, అమోఘం. మీరందరూ వచ్చిన శుభ సందర్భంలో అదే ముక్కు, అవే కళ్ళు, అదే నవ్వు, ఇద్దరు అచ్చం కవల పిల్లల్లా ఉన్నారు. కాకపోతే ఒకళ్ళకొకళ్ళకి సంబంధం లేదు. ఎంత విచిత్రం! ఏమిటబ్బా ఇది? పోలికి కాస్త మోగొడదై ఉండొచ్చు, కానీ వీడు మహారాజే. ఆ కింగాడికి మా అమ్మాయి క్వీన్ ఇచ్చి కట్టబెడితే మన కింగ్ మామ అయిపోవచ్చు. అప్పుడు ఆ పాపారావు గాడు నా చేతిలో పాప, ఆ లింగయ్య గాడు నా కాళ్ళ కింద మట్టి అయిపోతాడు. ఇద్దరిని చెరువు కాలేసి తొక్కేయచ్చు. ఎస్ ఎస్ ఎస్. తప్పుడు వాట్ మిస్టర్, కళ్ళు కనిపించడం లేదా? ఎల్బోర్డ్ పెట్టుకుని అడ్డదిడ్డంగా జీపు తోలుతావా? కళ్ళు నెత్తికెక్కాయా? దిస్ ఇస్ మై విలేజ్, మై రోడ్, మై జీప్. This is my hand. It's my leg. ఆడపిల్లలు కొట్టకూడదు, కావాలంటే ముద్దు పెట్టుకోండి. అది వాడు పెట్టు. లైలా, who is this? బాస్, ఎల్బోర్డ్ పెట్టుకుని అడ్డదిడ్డంగా జీపు తోలుతున్నాడు. ఆ కారణంగా మన కారు బంపర్కి దెబ్బ తగిలింది. పక్కన సార్, నేను ప్రెసిడెంట్ పాపారా కొడుకుని సార్. I'm sorry. నువ్వు ప్రెసిడెంట్ పాపారావు కొడుకువా? ఐఎమ్ సారీ. దెబ్బ తగిలిందా? అబ్బాయి లేదు సార్, ఊరికే సరదాగా అబ్బానాను. మీరు కొడితే దెబ్బతాలటం ఏంటి? ప్రేమగా తట్టారంతే నన్ను. ఓ, నా ప్రేమ చాలా ఘాటుగా ఉంటుంది. కూర్చో. టేక్ యువర్ సీట్. మీరు కూర్చోండి. నీ పేరేమిటి? పచ్చబొట్టు నరసింహారావు అండి. పేరు పొడుగ్గా ఉంటే పిలవడం కష్టంగా ఉంటుందని కట్ చేసి పిఎన్ సింహ అని పెట్టుకున్నాను. ఓ, వెరీ గుడ్. ఇంతకీ నువ్వేం చదువుకున్నావు? బిఎస్సి 1వ సంవత్సరం 1వసారి, 2వ సంవత్సరం 2వసారి, 3వ సంవత్సరం 3వసారి చదువుతున్నాను. పనికిరాని ఆ చదువు తప్ప వేరే ఏ పని చేద్దామని ఆశ లేదా? అమ్మమ్మా, ఎంత మాట! ఏదైనా పెద్ద బిజినెస్ చేయాలని ఉంది. గుడ్. నీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ చేద్దామని ఉంది? అదృష్టం కలిసి వస్తే ఏ ఢిల్లీలోనో, బొంబాయిలోనో, హైదరాబాద్ లోనో 5 స్టార్ హోటల్ కట్టాలని ఉంది సార్. వెరీ గుడ్. మరి అర్జెంటుగా ఆరంభించక ఎందుకు ఈ కూర్చున్నావు? లోకంలో దేనికైనా తల్లిదండ్రులే అడ్డు సార్. ఆస్తి నాకు రాసిచ్చి మా నాన్నగారు పోయి ఉంటే ఈ పాటికి 4-5 హోటల్స్ ఓపెన్ చేసి ఉండేవాడిని. విషయం చెప్పి డబ్బడితే సిటీలో హోటల్ వద్దు, ఇక్కడ టీ కొట్టు పెట్టుకున్నాడు సార్. ఇంకా నయం,
కావిడి భుజం మీద వేసుకుని కాఫీ అమ్ముకోమని చెప్పలేదు. నీలాంటి ఉత్సాహం పట్టుదల ఉన్న వ్యక్తుల్ని డబ్బిచ్చి ఎంకరేజ్ చేయడం మాని అడ్డుపడే పేరెంట్స్ ని షూతో కొట్టినా తప్పులేదు, షూట్ చేసినా తప్పులేదు. నాకు అప్పుడప్పుడు అలాగే అనిపిస్తుంది సార్. మిస్టర్ పి సింహ. కమాన్ 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 మిస్టర్ పి అండ్ సింహ, ఎస్ సార్. నువ్వు సిన్సియర్ గా హోటల్ గానీ వ్యాపారం గానీ చేస్తానంటే నేను నీ ₹1,00,00,000 ఫైనాన్స్ చేస్తాను. నాకు మీరు కోటి రూపాయలు ఇస్తారు సార్. మిస్టర్ పి అండ్ సింహ, ఏం చాలదా? ఎంత కావాలో తీసుకో. మిస్టర్ పి అండ్ సింహ, ఎస్ సార్. డబ్బు ఎక్కువైపోయి ఏం చేయాలో తోచక అప్సెట్ అయిపోతున్నాను. మిస్టర్ పి అండ్ సింహ, అమెరికాలో లక్షలున్నాయి, ప్యారిస్ లో కోట్లున్నాయి, సింగపూర్ లో లెక్కలేనని డైమండ్స్ ఉన్నాయి. Sir. Come on, take it. Whatever you want to take it. సార్, మీ కాళ్ళకి ఏ పూలతో పూజ చేసినా సరిపోదు సార్. మీ కాళ్ళు కడిగి ఆ నీళ్లు ఎత్తుని పోసుకుంటే నా జన్మ ధన్యవుతుంది సార్. What is this, my dear సింహ? చీప్ గా చుప్పున నాకే కుక్కలా ఎలా పడడం నాకేం బాగోలేదు. Come on, get up. బాస్, What, Mr. James? స్విట్జర్లాండ్ నుంచి గ్రీన్ క్యానరీ మాట్లాడుతున్నారు. మీతో ఆ 50 కోట్ల విషయం మాట్లాడాలట. Oh, just a minute, Mr. P. and సింహ, నేను ఇప్పుడే వచ్చేస్తాను. అన్నీ నన్ను అడగడమే. అది కాకపోతే 20 కోట్లు నష్టమైనా పర్వాలేదు. మిస్టర్ పి పిఎన్ సింహ సార్. పి అండ్ సింహ, ఇంతకీ నీకెంత ఫైనాన్స్ కావాలి? ప్రస్తుతానికి ఓ 50 లక్షలు ఇస్తే చాలు. ముందు మీరు ఎంత పడేస్తే అంత పుచ్చుకుంటాను సార్. 50 lakhs. ఆఫ్టర్ 50 lakhs. ఎస్ సార్. ఇట్స్ ఆల్ రైట్. రేపు నీ ప్లాన్ తీసుకురా, అది చూసి ఏది ఎంత ఎలా ఇవ్వాలో అలా ఇస్తాను. ఓకే సార్.